హ్యాట్రిక్ విజయంపై మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడో తెలిస్తే షాక్ అవుతారు. నందమూరి బాలకృష్ణ భారీ విజయం సాధించారు. 30,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థిపై గెలిచారు. మరి వైసీపీకి సంబంధించి హిందూపురంలో అయితే అసలు ఎక్కడా కూడా ఆశాజనకంగా ఉండదు. కానీ ఈసారి పర్సెంటేజ్ మాత్రం భారీగానే తగ్గింది. కానీ ప్రజల్లో మాత్రం ఎక్కడ చూసినా సరే తెలుగుదేశం పార్టీ నోటిఫికేషన్సే ఉంటాయి. ఎందుకంటే ఎప్పటినుంచో పార్టీ పెట్టినప్పటి నుంచి హిందూపురం అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మరి ఎవరు ఎక్కడైనా ఉన్ని ఏవైనా చేయని తెలుగుదేశం పార్టీ మాత్రమే మరి ఇక్కడ గెలవబోతోందని ముందు నుంచి అయితే ఫిక్స్. అయితే నందమూరి బాలకృష్ణ ఇప్పటికే 2 సార్లు విజయం సాధించి మూడోసారి హ్యాట్రిక్ కొట్టాడు. దీంతో అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణకి మరి ఒక సైకో అని, ఆయన మెంటల్ అని నానా రకాలుగా వైసీపీ ప్రచారం చేసింది. ఆయన మన బాలయ్య గురించి హిందూపురం వాళ్ళకి తెలీదా? అయితే హిందూపురంలో అయితే నందమూరి బాలకృష్ణ చాలా అద్భుతమైన విక్టరీని సాధించారని అయితే తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా అయితే వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ గెలవడం అనేది మరి జూనియర్ ఎన్టీఆర్‌కి ఎంతో ఆనందంగా ఉంది. అందుకే బాలయ్య బాబాయ్‌కి మరి హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినందుకు శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు. అంతేకాకుండా ఫస్ట్ టైం హ్యాట్రిక్ కొట్టడంతో సినిమా ఇండస్ట్రీలోనే వరుస సినిమాలతో విజయం సాధిస్తూ మరి హిట్ ట్రాక్‌లో హ్యాట్రిక్ కొట్టారు. అలాగే రాజకీయాల్లో కూడా అలాగే హిట్ కొట్టారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ శుభాకాంక్షలు అందించారు తారక్.